నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మగ శిశువును అమ్ముతుండగా పట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది. కోమటిరెడ్డికి MRPS మద్దతు. 200 బైక్లతో ర్యాలీగా వచ్చి రాజగోపాల్ రెడ్డిని కలిసిన నాయకులు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్. మన్యం జిల్లాలో త్రుటిలో తప్పిన ప్రమాదం. స్కూటీ దిగి మాట్లాడుతుండగా బూడిద పాలైన వాహనం. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తన బిడ్డకు పుట్టిన మగ శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. NTPCలో నివాసం ఉండే ఆకాంక్ష డెలివరీ కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రాగా 7 రోజుల క్రితం పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే బుధవారం తెల్లవారుజామున అమ్మమ్మ రమణమ్మ తన కూతురుకు పుట్టిన మగ శిశువును అమ్మకానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు నరేష్తో పాటు మిగతా సిబ్బంది పట్టుకున్నారు. శిశువును తల్లికి అప్పగించి పోలీసులకు సమాచారం అందించారు. మా అమ్మ గడ వండుకున్నది. వండుకున్న వాళ్ళే చాలాసేపు మా అమ్మ దగ్గర చూసుకుంటున్నాను. నువ్వు వండుకో బుజ్జి, చిన్నోని నేను చూసుకుంటా అన్నది. అన్న వాళ్ళు నేను సరే అని వండుకున్నా. మా అమ్మ కూడా వండుకుంటుంది కావచ్చు అనుకున్నా, కానీ పడుకోలేదు. ఏం చేసింది, నన్ను లేపలేదు, చెప్పలేదు, చేయలేదు. అప్పటిదాకా చిన్నోని తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళిందంట. మరి ఎక్కడ దాకా పోయిందో నేను చూడలేదు. సెక్యూరిటీ తీసుకొచ్చి నాకు అమ్మనా అమ్మమ్మనా మా అమ్మ మా సొంత అమ్మనేనా? ఏం పేరు అమ్మ పేరు? రమణమ్మనా? కిషోర్ కాలనా? పెళ్ళి చేసుకున్నారా మరి? కరీంనగర్ తీసుకుపోయిండు. చేసుకుందా నెల రోజులు ఉండి పెళ్లి చేసుకుందా అని తీసుకుపోయిండు. నెల రోజుల తర్వాత నేను నాకు అద్దాన్ని వదిలిపెట్టాను. కడుపులో పడ్డాడు. అప్పుడే ఉన్నాడా? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నా మళ్ళీ? చేసుకోలేదు. ఆటో డ్రైవర్ నడుపుతాడు. ఏం పేరమ్మ? భాను. ఏం పేరు చెప్పండి. బాను. మునుగోడులో భారీ బైక్ ర్యాలీతో వచ్చిన MRPS నాయకులు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలిపారు. MRPS జిల్లా ఉపాధ్యక్షుడు పందుల మల్లేష్, పలివేల టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ చెరుకు మల్లయ్య, మునుగోడు టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పందుల నరసింహ తదితరుల ఆధ్వర్యంలో సుమారు 200 బైక్లతో ర్యాలీగా వచ్చి మునుగోడు కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద మద్దతు తెలిపారు. MRPS నాయకులతో పాటు బైక్ ర్యాలీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాలను ఎవరు ఎదిరించినా వారిని అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు రోజుల కిందట ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం మీకు అందరికీ తెలుసు. అధికార పార్టీ అనేక రకాలుగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. 3.5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతటా కూడా మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఆయన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆయన మీదే హత్యా నేరం, మిగతా అనేక సెక్షన్లు అన్ని బనాయించినారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాచరిక వ్యవస్థలో ఉండామా, లేక నియంత్రిత రాజ్యంలో ఉండామా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడ జరిగినా ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందంటే 3.5 సంవత్సరాలుగా ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరిగినా దాన్ని సామాన్యుడు ప్రశ్నించినా కూడా వాడి మీద కేసులు పెట్టి లోపలేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. దాంట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా 307 అంటే హత్యా నేరం, మరి ఎవరిని చంపాలని చూశాడో ఏమో, మీ దగ్గరే వీడియోలు ఉన్నాయి, మీ దగ్గరే సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ మీరే చూశారు. పోలీసులు కూడా దానికి సాక్ష్యం. ఏమీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రమేయం లేదని, ఎందుకంటే ఆయన ఇంటి మీదకి వచ్చారు, ఆయన ఇంటి మీద ధర్నాలు చేశారు. ఆయన మీద హత్యా నేరం, మిగతా 11 మంది మీద, వాళ్ళ తండ్రి మీద, మిగతా దాదాపు 10 మంది మీద. దీన్ని ఖండిస్తూ రేపు ఉదయం 9 గంటలకు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు కడపకు వస్తున్నారు. సెంట్రల్ జైలుకి పోయి అక్కడ మన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించి ఇప్పటికే జైల్లో మిలాఖత్ పర్మిషన్లు కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను అట్లాగే కార్యకర్తలను అందరినీ పరామర్శించి ఇక్కడి నుంచి మూర్తి అని అతనికి కూడా గాయమైంది, ఆ కార్యకర్త ఇంటికి కూడా పోతున్నాడు. వాళ్ళని పరామర్శించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ నాయకులకు కానీ కార్యకర్తకు కూడా ఏం జరిగినా నేనున్నాననే భరోసా. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు రావాలనుకున్నారు, మరి ఆయన వేరే పని భారం, పని ఒత్తిడి వల్ల ఈరోజు లోకేష్ గారు వస్తున్నారు. రేపు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి పార్టీ అండగా అన్ని రకాలుగా కూడా పార్టీ అండగా ఉంటుందని తెలిసేదానికి వస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయనకు స్వాగతం చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాలకొండ మండలం వెలగవాడ గ్రామ సమీపంలో స్కూటీపై వెళ్తున్న దంపతులు వాసు, పుణ్యావతికి దారిలో వారి కుటుంబీకులు కనపడడంతో బండి ఆన్లో ఉంచి దిగి వారు మాట్లాడుతున్నారు. అంతలోపే వారు చూస్తుండగానే బండి కాలిపోయింది. ఇది ఎలక్ట్రిక్ బండి కూడా కాదు. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కళ్ళ ముందే స్కూటీ కాలిపోతుండడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. కల్పించారు, అటు వెళ్ళింది, అటు నుండి అక్కడ ఆపిదారు మంటలు అలా వచ్చి దానికి వెళ్ళి వాటర్ వచ్చినక్కడికి మీదే ఊరండి? బండి ఏంటి, ఏ బండి అంటే?
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయన్నారు. తండ్రి పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతిపక్షాలను అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అక్రమ కేసులు పెరిగిపోయినాయి. నేనేమంటానంటే ప్రవీణ్ రెడ్డి పద్ధతైనడు, చదువుకున్నాడు. ఒక మాట చెప్పాడు. ఆమె ఎవరైతే డాక్రా పొదుపు సంఘం మహిళ తెలుగుదేశం పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఉంది, ఆమె ఏదన్నా సంఘ సభ్యులకి డబ్బులు చెల్లించాల్సి ఉంటే విచారించి కన్నా తేలిస్తే నేను కడతానన్నాడు. తప్పతే వెల్కమ్ చేయాలా. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన గంటకి 100 మంది ఇంటిపైకి వస్తారా? ఇంటిపైకి వస్తే ప్రవీణ్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెడతారా? ఎవరు ఇంటి మీదకి వచ్చారు? యాక్చువల్గా ఏ సెక్షన్లు పెట్టాలి? వాళ్ళ మీద 447, 448 పెట్టాలా, 447, 448 ట్రెస్ పాస్ దొమ్మి. ఎవరింటి మీదకి వచ్చారు? మహిళలు కానీ వాళ్ళని సపోర్ట్ చేసే వైసీపీ గుండాలు కానీ ప్రవీణ్ రెడ్డి ఇంటి మీదకి వచ్చారు. ప్రవీణ్ రెడ్డి మీద కేసు పెడతారు, ప్రవీణ్ రెడ్డికి సంబంధించిన మూర్తిని కొడతారు, గాయాల పాలవుద్ది. ఇంట్లో ఉండే తండ్రి మీద కేసు పెడతారు. 1 మంత్ కాలే ఎగ్జిబిషన్ కేసులో డైరెక్ట్గా నువ్వు పిలిపించి రా 10:30కి అని చెప్పి ఎమ్మెల్యే దమ్ముండాలా, వస్తానన్నాడు ప్రవీణ్ రెడ్డి. పోలీసుల చేత అరెస్ట్ చేయించి కేసు పెడతారు. మళ్ళీ అది సపరేట్ సెక్షన్స్, ఎక్స్టార్షన్ అని చెప్పి, ఎక్స్టార్షన్ అని అది పెడతారు. ఇది ఎక్కడ పోతుంది? నా ఉద్దేశం నిన్న ఇప్పుడు ఈయన మీద 307 పెట్టారు, 386 పెట్టారు, అట్లే 147 పెట్టారు, 148 పెట్టారు. అంటే అటెంప్టివ్ మర్డర్, వాళ్ళందరినీ హత్య చేయబోయినట్టు. ఆయన ఇంట్లో ఉండేవాడి మీదకి వచ్చి ఆయన మీద కేసు పెడతారు. అన్లాఫుల్ అసెంబ్లీ అని చెప్పి 147, 148 పెడతారు. ఇది దుర్మార్గం. ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, నిన్న మేము తిరుపతిలో సమావేశం, జస్ట్ రోడ్డు మీద 20 నిమిషాలు మేము నిరసన తెలిపాం. మా అందరి మీద కేసులు పెట్టేసేసారు. ఇప్పుడు నా మీద 8 కేసులు. నా ఉద్దేశం అయితే ఈ 3 సంవత్సరాల 4 నెలల్లో, ఈ 3.5 సంవత్సరంలో దాదాపు 1,00,000 కేసులు దాటి ఉంటాయని అనుకుంటున్నాను నేను. తప్పుడు కేసులు తెలుగుదేశం వాళ్ళ మీద, ఇతర పార్టీల మీద మోర్ దాన్ 1,00,000 దాటి 1,00,000 పైన కేసులు పెట్టి ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. 1,00,000 కేసులు. ఆయనకి ఇంకా ఏం కోరిక ఉందో, ఎలక్షన్ లోపల ఇంకో 1,00,000 పెట్టాలనుకుంటున్నాడేమో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట్లాడుతున్నా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ 40 monthsలో ఎన్ని క్రిమినల్ కేసులు మొత్తం బుక్ అయినాయి, ఎన్ని క్రిమినల్ కేసులు మొత్తం ఎన్ని రిజిస్టర్ అయినాయి, వాటిల్లో తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చెప్పండి. ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని నారా లోకేష్ అన్నారు. కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరుకొని సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని లోకేష్, టీడీపీ నాయకులు జైలు వద్ద పరామర్శించారు. సెంట్రల్ జైలు వద్ద లోకేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్ నడుస్తుందన్నారు. జగన్ ప్యాలెస్ పిల్లి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సమస్యలపై మాట్లాడితే జగన్ పారిపోతున్నారని మండిపడ్డారు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రివర్స్లో నడుస్తుందన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక జంగల్ రాజ్ నడుస్తుంది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవట్లా. ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ నడవట్ల. జేపీసీ, జగన్ పీనల్ కోడ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే నాకైతే జాలి వేస్తుంది. అతను ప్యాలెస్ పిల్లి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యాలెస్ పిల్లి. అందుకే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే కంగారు. ప్రజల సమస్యల పైన
తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఈ ప్యాలెస్ పిల్లికి ఎక్కడ లేని గుండెపోటు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవాలు ఆయనకి తెలియజేసే ప్రక్రియలో మేముంటే ఈ ప్యాలెస్ పిల్లి ఈరోజు పారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచింది రాయలసీమలో కదా, చంద్రబాబు నాయుడు గారు గెలిచింది రాయలసీమలోనే కదా. మళ్ళీ ఎందుకు 2014 సెప్టెంబర్ 4న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని ఉండాలని ఒప్పుకున్నాడు చెప్పు. 2014 ఏప్రిల్ 3న హైదరాబాద్ కన్నా అద్భుతమైన రాజధాని నేను కడతా, వాషింగ్టన్ డీసీకి డీట్గా నేను రాజధాని కడతానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ ప్యాలెస్ పిల్లి, నేను కాదు, ఈ ప్యాలెస్ పిల్లి చెప్పిన. మళ్ళీ 2014 జనవరి 23 అంటే ఓడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మధ్యన రాజధాని ఉంటే బాగుంటుంది, కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి. మళ్ళీ చెప్తా, 2014 సెప్టెంబర్ 4 రాసుకుంటారా, 2014 సెప్టెంబర్ 4 శాసనసభ సాక్షిగా ఈ ప్యాలెస్ పిల్లి ఏం చెప్పాడు? ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నాకు నచ్చదు, అందుకే మనస్ఫూర్తిగా అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైకాపా నాయకులు కార్యకర్తలకు చెప్పు చూపించిన పవన్ కళ్యాణ్ ఖబర్దార్ అంటూ వారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, పెయిడ్ ఆర్టిస్టు నిన్ను రాష్ట్రంలో తిరగనివ్వమని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం హెచ్చరించారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ప్యాకేజీ పవన్ కళ్యాణ్, ప్యాకేజీ పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారో రాష్ట్రం మొత్తం చూస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచారని, పవన్ అంటే పెద్ద లెక్క చేయాలని విమర్శించారు. ఆయన క్వార్టరీ చేత తిట్టిస్తుండు. ఆయన క్వార్టరీలో ఆయన నాయకుల్లో ఈయన ఒక చిన్న నాయకుడు, ఈయన పెద్ద నాయకుడు కూడా కాదండి. పెద్ద నాయకుడు మాట్లాడితే కొంత ఉందాతనంగా కాస్త ఒక ఆలోచన భావంతో మాట్లాడాలి. ఇదేంటండి గోసులు తీసుకొట్టిస్తానంటాడు, ఏది నోటికి వస్తే అది మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. మేము మటుకు ఒక్కటి మటుకు చెప్పగలమండి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆయన్ని బతిలాడుకుంటా ఉన్నాడు. అయ్యా పవన్ గారు మాకేదో విధంగా సాయం చెయ్యి, నీకు మేము ఏం కావాలంటే అది ఇచ్చుకుంటాం, పవన్ గారు ఈ ఒక్కసారికి నాకు కొద్దిగా సాయం చేయ్యా పవన్ గారు అని చెప్తారు. పవన్ గారు ఏంటి పవన్ గారు నాకు ముఖ్యమంత్రి కావాలని పవన్ గారు ఎక్కడ అడగట్లా. ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నా కానీ పవన్ గారు ముఖ్యమంత్రి కావాలని కానీ, పవన్ గారికి సొంత డైలాగ్స్ కానీ సొంత మాటలు కానీ ఒక్కటి కూడా లేదండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఆ భాషని పవన్ కళ్యాణ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మాట్లాడిన విధంగా
అదే ఎమ్మెల్యేలని మినిస్టర్లని రాళ్ళు లేపేయటం, వాళ్ళని గొడవలు చేపేయటం, అదే పనిగా పెట్టుకొని కళ్యాణ్ బాబు గారు ఈ పనులు చేస్తున్నారు. ఇది తగ్గితే బాగుంటుంది. కాస్త చూసుకొని మాట్లాడండి. మరీ మా భాష అంత బాగలేదు. ఈ భాషకి మీకు మీ జోలి రావడానికి అందరూ ఆ బురద మీద రాయిస్తే చింది పడిందని మీ జోలి ఎవడూ రావట్లేదు. ఎందుకు అంత మరీ ఆ స్థాయికి దిగజారావని పవన్ కళ్యాణ్ గారిని, ఆ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దయ్యా, ఆయన ముంచేస్తారు. ఎన్టీ రామారావునే ఎన్నుపోటు పొడిచాడు, నిన్ను పొడవటం ఒక లెక్క కాదు ఆయనకి. మీరు అది ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మేమెందుకు మాట్లాడుతామంటే మమ్మల్ని కూడా మాట్లాడుతున్నావు నువ్వు. మేము ఎమ్మెల్యేలు అంటే మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరినీ అని మాట్లాడటం, అది మరొకసారి ఆలోచిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, నీకు తగిన విధంగా తగిన రీతిలో పోయినసారి కూడా మీకు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీకు మీరే ఓడిపోయారు. మేము గెలిచిన వాళ్ళమి, నువ్వు ఓడిపోయిన ఆయనవి. నువ్వు మమ్మల్ని కొడతారంటే అది ఎక్కడ న్యాయం పవన్ గారు? ఇది మటుకు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు. కుప్పం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. విజయవాడలో వైసీపీ శ్రేణులను గూండాలతో పోల్చడంతో ఆగ్రహం చెందిన కొత్తపేటలో వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మకు చెప్పులతో మాల వేసి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు పిచ్చి పట్టిందని, నోటి మీద స్థిమితం లేకుండా అవాకులు చవాకులు వాగుతున్నాడని అన్నారు. వైసీపీ శ్రేణులను కార్యకర్తలు అందరినీ కొడుకులు అని సంబోధించడంపై విద్యాసాగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని మార్కెట్ రోడ్లో పక్కపక్కనే ఉన్న టీవీ మెకానిక్ షాప్, టైలర్ షాప్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి తగలబడిపోతున్న 2 షాపులలో మంటలను ఆర్పారు. అప్పటికి 2 షాపుల్లో ఉన్న బట్టలు, టీవీలు పూర్తిగా కాలిపోయాయి. టీవీ మెకానిక్ షాప్లో సుమారు 5 లక్షల విలువ చేసే సామాగ్రి దగ్ధం అయిందని షాప్ యజమాని నర్సింహులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయిందా, ఎవరైనా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్మటి నరసింహులు శ్రీ మల్లికార్జున ఎలక్ట్రానిక్ షాపు గంజి కూరగాయల మార్కెట్లో ఉంటుంది నా షాపు. నేను యథావిధిగా నిన్న షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. రాత్రి నైట్ 3 గంటలకు పక్క వాళ్ళు చూసి మీ షాప్లో పొగొస్తుందని చెప్పడంతో నేను వచ్చిన. అప్పటికే షాప్ మొత్తం అంటుకుంటుంది. ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆర్పడం జరిగింది. నా దగ్గర మొత్తం వాళ్ళ వీళ్ళ రిపేర్కు తెచ్చే టీవీలు కానీ సామాను కానీ ఒక 5 లక్షల వరకు దాదాపుగా నష్టపరిహారం జరిగింది. ఇది నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోగలరని. ఇది ఒకటే అనుకుందా, పక్కన వేరే పక్క షాప్ కూడా టైలర్ షాప్ ఉండి అది కూడా అంటుకుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మగ శిశువును అమ్ముతుండగా పట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది. కోమటిరెడ్డికి ఎంఆర్పీఎస్ మద్దతు, 200 బైక్లతో ర్యాలీగా వచ్చి రాజగోపాల్ రెడ్డిని కలిసిన నాయకులు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం, ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్. మన్యం జిల్లాలో త్రుటిలో తప్పిన ప్రమాదం, స్కూటీ దిగి మాట్లాడుతుండగా బూడిద పాలైన వాహనం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.